వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎంతో ఇష్టంగా జరుపుకునే శ్రీరామనవమి పండుగ ఇక్కడ బెంగళూరులో కూడా చాలా బాగా చేశారు. మేము ఇప్పుడు అక్కడికే వెళ్ళామన్నమాట. బయట చాలా మంది జనాలు ఇక్కడ ప్రసాదం అయితే పెడుతున్నారు. ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పానకము. ఇక్కడ గుగ్గులు అయి పెట్టలేదు కానీ పానకము, మజ్జిగ, ఇంకా వడపప్పు అది పెట్టారు. ఇక్కడ పూల డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. మీరు కూడా వచ్చేయండి నాతో పాటు చూడండి. ఇక్కడైతే ఎల్లమ్మ ఫ్రంట్లో ఉంటారనమాట, ఎల్లమ్మ దేవస్థానము. వెనకాల వచ్చి శ్రీరాము, సీత దేవితో కలిసి ఆంజనేయ స్వామి మరియు వినాయక స్వామి వీళ్ళ ముగ్గురితో ఈ వెనకాల గుడి ఉంటుంది. ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, కావాలంటే చూడండి మొత్తం గుడి టూరు. ఇక్కడైతే మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాను. ఏప్రిల్ 18th అనమాట, ఫ్రైడే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశారు రథోత్సవము. మన ఊర్లో ఎలా చేసుకుంటామో అంతకంటే ఇంకా చాలా బాగా చేశారు. ముందు రోజు నైట్ కూడా గుడి దగ్గర ఊరేగించి తర్వాత రోజు ఆఫ్టర్నూన్ ఇట్లా పూజ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 12 తర్వాత రథము రెడీ చేసి ఊరేగించారనమాట. ఇక్కడైతే నవధాన్యాలతో పూజ, కలశాలకి అన్ని పూజ చేశారు. నెక్స్ట్ అయితే మన స్వామివారు ఎలా రెడీ అయ్యారో చూసేద్దామా. చూడండి ఎంత కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్కలాగా రెడీ చేస్తారనమాట. చాలా బాగుంటుంది ఇక్కడైతే. నేనైతే ప్రతి పండగకి ఖచ్చితంగా వస్తాం ఈ గుడికి, ఇంకా దగ్గరలో ఉండేది ఇదే కాబట్టి. ఇక్కడైతే దేవుణ్ణి చూసేయండి. తర్వాత ఇది పైన డెకరేషన్ అనమాట. ఇలా లోపల పూజ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాము. షాప్స్ అక్కడే బయట అప్పుడే స్టార్ట్ చేశారనమాట. మీరు చూపిస్తాను. నైట్ అయితే ఇంకా చాలా బాగా జరుగుతుంది. అన్ని దేవుళ్ళు వచ్చి ఒకే దగ్గర ఈ గుడి దగ్గరే అందరూ అసెంబ్ల్ అవుతారు. చాలా బాగుంటుంది. ఒకసారి నేను మొత్తం వీడియో అంతా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి, సత్యనారాయణ స్వామి ఎవరో మరి వాళ్ళ వాహనాన్ని అయితే పెట్టారు. ఇట్లా ఉత్సవ విగ్రహాలకి సపరేట్గా ఉంటాయి. ఇంకా మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ హోమం చేశారనమాట ముందు రోజు. అది హోమగుండం ఇది. ఇక్కడ అంటే అగ్గిని మళ్ళీ తీస్తూ ఉన్నారు చాలామంది. ఈ తర్వాత మనం రథోత్సవం చూసేద్దాం.
చూసారు కదా రథం అట్లా వెళ్ళిపోయిన తర్వాత మేమైతే అక్కడ అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన ఆ షాప్స్ చూద్దామని వెనక్కి వచ్చేసాము. ఇంకా టైం 1 అయిపోయింది. ఈ షాప్స్ చూసుకుంటూ వెళ్ళిపోయామట. అయితే వర్షం కాదు, కింద నీరంతా వేసారు, పట్టారనమాట వేడికి, ఎండ ఎక్కువ తగలకుండా. షాప్స్ అయితే అప్పుడే స్టార్ట్ చేశారు, చాలా బాగున్నాయి. నైట్ టైం అయితే ఇంకా బాగుంటాయి. మా బాబుకి స్పెక్ట్స్ పెట్టి చూశాను, చాలా బాగా నచ్చాయి వాడికి. నెక్స్ట్ ఇవి చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాయి అనమాట. షాప్స్ నైట్ ఇంకా ఎక్కువ పెట్టారు, నైట్ అంతా కుదరదు తీయడం అనేసి నేను ఈవినింగ్ పెట్టిన షాప్స్ మాత్రమే కవర్ చేసేసాను. నైట్ వ్యూ కూడా ఒకసారి చూడండి. ఇదైతే నైట్ చాలా బాగుంది, అంటే షాప్స్ ఎక్కువ వచ్చాయి. దేవుళ్ళందరినీ డెకరేట్ చేసుకుంటూ అప్పుడే గుడి దగ్గరికి తీసుకొచ్చారు, అన్నీ కవర్ చేయలేదు, మనుషులు చాలా ఎక్కువ ఉన్నారు. ఇవైతే పొద్దున అనమాట, నైటే దేవుళ్ళందరినీ ఇట్లా డెకరేట్ చేసి వచ్చేస్తారు. ఇవి ఒరిజినల్ మల్లెపూలు అనమాట, మల్లెపూలతోనే బాగా డెకరేట్ చేస్తారు. ఇక్కడ అందరూ ఒక్కొక్క వీధిలోంచి ఎవరైతే చేపించాలనుకుంటున్నారు కదా వాళ్ళందరూ ఇలా స్వామివారిని డెకరేట్ చేసుకుని వాళ్ళ ఇష్టం ఏ స్వాములైనా చేయించుకోవచ్చు. అలా డెకరేట్ చేసుకుని గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ పెడతారనమాట. ఒక 20-25 దాకా ఉండింటాయి ఇలాంటివన్నీ. ఇవన్నీ హ్యాండ్ మేడ్తోనే, పూలతోనే డెకరేట్ చేస్తారు. చాలా బాగుంటుంది చూడడానికి. నేను నైట్ అయితే మిస్ అయ్యాను. మార్నింగ్ అనమాట ఇది. మార్నింగ్ ఇలా పూజ చేసేసి తర్వాత ఎక్కడ నుండి వచ్చి అక్కడికి వెళ్ళిపోతారనమాట. ఇదైతే ఇలా ఒక నెక్స్ట్ డే సాటర్డే అనమాట, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇలాగే పెట్టారు. షాప్స్ అయితే సండే వరకు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇలా గుడి ముందర సరిపోక రోడ్లో కూడా పెట్టేశారనమాట ఇవన్నీ. ఓకే, అయితే ఈ లాంగ్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.